హలో మూవీ లవర్స్. న్యాచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్లో వచ్చిన లేటెస్ట్ మూవీ కోర్ట్ స్టేట్ వర్సెస్ ఎ నోబడి. శివాజీ ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీకి డైరెక్టర్ రామ్ జగదీష్. మూవీ ఈవెంట్లో ఈ కోర్ట్ సినిమా నచ్చకపోతే నా అప్కమింగ్ మూవీ హిట్ 3 చూడకండి అని నాని ఇచ్చిన స్టేట్మెంట్తో ఆడియన్స్లో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. తన పరువు ప్రతిష్టలకి ఎక్కడ భంగం కలుగుతుందో అనే కారణంతో తన యుగో కోసం తన పేరు పరపతిని ఉపయోగించి ఒక వ్యక్తి 20 ఏళ్లు కూడా రాని ఒక కుర్రాడి మీద పోక్సో కేసు పెట్టించి తన మనీ పవర్తో ఆ కుర్రాడి ఫ్యూచర్ని ఎలా నాశనం చేయాలనుకున్నాడు, ఆ కుర్రాడిని ఒక యంగ్ లాయర్ ఎలా సేవ్ చేశాడు అనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. పోక్సో యాక్ట్ గురించి ఆడియన్స్కి డీటెయిల్డ్గా అవగాహన కల్పించడం కోసం పోక్సో యాక్ట్ నమోదైతే సిచ్యువేషన్స్ ఎంత సివియర్గా ఉంటాయో తెలియజేసే సినిమా ఇది. బిగ్ బాస్తో మళ్ళీ లైమ్లైట్లోకి వచ్చిన శివాజీకి ఈ మూవీ సూపర్ రీఎంట్రీ అని చెప్పొచ్చు. మంగపతి క్యారెక్టర్లో అద్దిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. లాయర్ సూర్యతేజ పాత్రలో ప్రియదర్శి ఈ మూవీతో నటుడుగా తన స్థాయిని ఇంకొంచెం పెంచుకున్నాడు. ఇంటర్ ఫెయిల్ అయిన కుర్రాడిగా జాబిలి అనే అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి మామయ్య పెట్టిన కేసులో బలయ్యే పాత్రలో రోషన్ యాక్టింగ్ బాగుంది. జాబిలిగా శ్రీదేవి యాక్టింగ్ కూడా ఓకే. సీనియర్ యాక్టర్ సాయి కుమార్, కన్నింగ్ లాయర్గా హర్షవర్ధన్ కూడా తమ క్యారెక్టర్స్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. తల్లి పాత్రలో రోహిణి యాక్టింగ్ కూడా సూపర్గా ఉంది. డైరెక్టర్ రామ్ జగదీష్ పోక్సో యాక్ట్ని తన మెయిన్ థీమ్గా సెలెక్ట్ చేసుకోవడం, ఆ థీమ్ని ఆడియన్స్కి అర్థమయ్యేలా ప్రజెంట్ చేయడంలో ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ మూవీకి సెట్ అయ్యేలా ఉన్నాయి. ఈ మూవీలో మంచి మెసేజ్ ఉన్నా కొన్ని సీన్స్ స్లోగా ఉండడం, సెకండ్ హాఫ్ కూడా అక్కడక్కడ ల్యాగ్గా అనిపించడం, మూవీని కూడా రెగ్యులర్ ఫార్మాట్లోనే నడిపించడం ఈ మూవీ మెయిన్ మైనస్ పాయింట్స్. ఫైనల్గా చెప్పాలంటే పోక్సో యాక్ట్ మీద నాలెడ్జ్ కలిగిస్తూ మంచి కోర్ట్ రూమ్ డ్రామా చూసామనే ఫీలింగ్ కలిగించే ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా థియేటర్స్లో చూడొచ్చని నా ఒపీనియన్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.